ప్రజాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈగల్ సాఫ్ట్‌వేర్‌లో సిక్స్త్ ఎక్స్‌పెరిమెంట్ అనేది చేయబోతున్నాము. ఈగల్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఏదైనా న్యూ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఫైల్‌లోకెళ్ళేసి న్యూకి వెళ్ళి స్కీమాటిక్ అని ఆన్ చేయగానే దీన్ని జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న ఏరియాలో మనం సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి. మామూలుగా మనం ఈ ఈ ప్రింట్ పీసీడీబీ అనేది ఎందుకు చేస్తామంటే జనరల్‌గా మనం బ్రెడ్ బోర్డ్‌లో మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు కాంపోనెంట్స్ విరిగిపోవడం గానీ అలా జరుగుతుంది. కానీ పీసీడీబీలో కాంపోనెంట్ సోల్డరింగ్ అలా చేయడం ద్వారా ఇప్పటికైనా కాంపోనెంట్స్ అయితే విరిగిపోవు, చెరిగిపోవు. కాబట్టి ఆ పీసీడీబీలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈగల్ సాఫ్ట్‌వేర్‌లో మనం సర్క్యూట్ డిజైన్ చేయడమే. అది దాని యొక్క సిక్స్త్ ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేయాలో మనం చూద్దాము. మీకు ఈగల్ సాఫ్ట్‌వేర్‌లో మనం ఏదైనా కాంపోనెంట్స్‌ని మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటది. ఈ యాడ్ అనే ఆప్షన్ దగ్గరికి అయితే వెళ్ళేసి సెర్చ్ బార్‌లోకెళ్ళేసి NE6NE555 అని టైప్ చేయండి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐసీ అయితే కావాలి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బోర్డ్. దాని నెంబర్ వచ్చేసి NE555. ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఓకే క్లిక్ చేయగానే ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. మనం ఈ విధంగా ఎన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. మనకి ఇన్ని అవసరం లేదు కాబట్టి ఒక్కటే కావాలి కాబట్టి ఎస్కేప్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ అనదర్‌గా ఏమైనా కాంపోనెంట్స్ మనం పొరపాటున యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఈజీగా వీటిని డిలీట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్ వచ్చేసి రెసిస్టర్స్. మనం జనరల్‌గా ఇక్కడ టైప్ చేసేది ఓన్లీ రెసిస్టర్ అని మాత్రమే టైప్ చేయాలి. ఒకవేళ రెసిస్టర్స్ మళ్ళీ ఎండింగ్‌లో ఎస్ మనం టైప్ చేసినా గానీ అది వేరే కాంపోనెంట్‌కి అయితే వెళ్తుంది. కాబట్టి అది చూసుకోండి. ఒకసారి చూపిస్తాను చూడండి. రెసిస్టర్స్ అని టైప్ చేయగానే కాంపోనెంట్స్ అని వేరే వచ్చాయి. కాబట్టి ఎస్ తీసేసి ఓన్లీ రెసిస్టర్ అని టైప్ చేయండి. మనకి రెసిస్టర్‌లో ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి మనకి యూరోపియన్ సింబల్ అయితే కావాలి. యూరోపియన్ సింబల్‌లో R202071 10 అయితే కావాలి రెసిస్టర్ అనేది. క్లిక్ ఆన్ ఓకే. మనకైతే ఈ సర్క్యూట్‌ని డిజైన్ చేయడానికి అయితే 4 రెసిస్టర్స్ అయితే మనకు కావాలి. 2, 3, 4. అలాగే మనకి టెస్ట్ ప్యాడ్స్ అయితే కావాలి. మీకు టెస్ట్ ప్యాడ్స్ కానీ, వైర్ ప్యాడ్స్ కానీ మీకు కావాలంటే జస్ట్ టైప్ దెమ్ ప్యాడ్ దిస్ విల్ కమ్. ఇక్కడ టెస్ట్ ప్యాడ్ అని ఉంది కదా, టెస్ట్ ప్యాడ్‌లోకి అయితే వెళ్ళేసి TP113Y అనే ఓకే చేయండి. మనకైతే ఈ సర్క్యూట్‌లో అయితే మనకి 2 టెస్ట్ ప్యాడ్స్ అయితే అవసరం అవుతుంది. ఓకే. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది అయితే ఎల్ఈడి. జస్ట్ టైప్ దెమ్ ఎల్ఈడి.
ఎల్ఈడిలో మనకి ఎల్ఈడి 5 ఎంఎం అయితే మనకి కావాలి. మనకైతే ఇక్కడ ఎల్ఈడీస్ అయితే 2 అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన కాంపోనెంట్ వచ్చేసి కెపాసిటర్. కెపాసిటర్ యూరోపియన్ సింబల్కి వెళ్ళేసి C025X050 అయితే కాంపోనెంట్ అయితే మనకి నీడ్ అయితే అవుతుంది. మనకైతే 2 కెపాసిటర్స్ అయితే మనకి అవసరం అవుతుంది ఈ సర్క్యూట్లో. నెక్స్ట్ మనకైతే వైర్ ప్యాడ్స్ అయితే అవసరము. ఈ వైర్ ప్యాడ్స్ తీసుకునేటప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్కి అయితే 2 వైర్ ప్యాడ్స్ అవసరం, కెపాసిటర్ కూడా 2 వైర్ ప్యాడ్స్ అయితే అవసరము. మనకి ఇక్కడ టోటల్ వచ్చేసి 1 2 3 4 రెసిస్టర్స్ అండ్ 2 కెపాసిటర్స్ అయితే ఉన్నాయి. మొత్తం 6x2 12 వైర్ ప్యాడ్స్ అయితే అవసరము. Type on pad, we go to wire pad, the number is 2 15 10 through whole pad. Click on OK. మనకైతే 12 వైర్ ప్యాడ్స్ అయితే నీడ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న వాటిని మనం సరైన క్రమంలో మనం సరి చేసుకోవాలంటే ఇక్కడ మనకి రొటేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకిది ఇక్కడ కూడా మనం ఎల్ఈడి అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. ఈ రెసిస్టరు ఈ టెస్ట్ ప్యాడ్ అనేది అయితే అంటే కొద్దిగా లైన్లో లేవు. కొంచెం లైన్కి హారిజంటల్ లైన్లో ఉండేటట్టయితే చూసుకోండి. మనకి వైర్ కనెక్ట్ చేసేటప్పుడు అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ కాంపోనెంట్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ we go to connect them with wire. జస్ట్ మనం క్లిక్ చేయండి, అంతే సరిపోతుంది.
మనం ఎక్స్ట్రాగా ఉన్న వైర్‌ని మనం ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. గో టు డిలీట్ ఆప్షన్, డిలీట్ దెమ్. ఈ టెస్ట్ ప్యాడ్ అయితే ఈ వైర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఓకే. అండ్ we again go to wire option. ఇక్కడ నెంబర్ 8 అండ్ 4 అయితే ఈ TP1కి అయితే కనెక్ట్ చేసేయండి. అండ్ 8 అండ్ ఈ 7 నుంచి కూడా మనం ఇక్కడికి నుంచి ఇక్కడికి మనం వైర్ అయితే కనెక్ట్ చేయాలి. ఈ 6 నుంచి రెసిస్టర్ ఈ ఈ 6 నుంచి ఇక్కడ రెసిస్టర్ ఎండ్ ఉంది కదా! ఈ రెసిస్టర్‌కి అయితే మనం కనెక్ట్ చేయాలి నెక్స్ట్. అండ్ ఈ 2 నుంచి ఈ వైర్‌కి అయితే మనం కనెక్ట్ చేయాలి. ఈ 1 నుంచి ఇక్కడ TP2 ఉంది కదా! ఇక్కడికైతే కనెక్ట్ చేయాలి నెక్స్ట్. నెక్స్ట్ ఈ 5 ఉందా! ఈ 5 నుంచి కెపాసిటర్‌కి అయితే మనం కనెక్ట్ చేయాలి. ఈ 2P2 అనేది కొంచెం కింద కనెక్ట్ చేద్దాం. ఈజీగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ డిలీట్ అయితే చేద్దాం. ఓకే. అండ్ అగైన్ వి గో టు మూవ్ ఆప్షన్. Okay, and again we go to wire option, and these 3 lines are connected.
ఇప్పుడు ఈ TP2 అనేది ఇక్కడ కనెక్ట్ చేసేయండి. ఇక్కడ నోడ్ అయితే ప్లేస్ చేయండి. మనకి జనరల్‌గా మనం నోడ్ అనేది ప్లేస్ చేయాలంటే ఇక్కడ నోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒకటి. ఇక్కడ మనమైతే వైర్ అయితే కనెక్ట్ చేయలేదు మరి. ఒక్క 1 మినిట్. ఇంకొక వైర్ అయితే కనెక్ట్ చేయాలి. ఈ 3 ఉంది కదా! ఈ 3ని ఇక్కడ రెసిస్టర్‌కి కొంచెం ఈ రెసిస్టర్ పైకైతే మూవ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కనెక్ట్ చేసేద్దాం. గో టు మూవ్ ఆప్షన్. ఓకే. అండ్ కనెక్ట్ దెమ్ విత్ వైర్. అండ్ గో టు నోడ్. అన్ని పాసిబుల్ అయితే మనమైతే కనెక్ట్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడున్న కాంపోనెంట్ యొక్క ఇక్కడ నేమ్స్ అనేది చేంజ్ చేయాలి. మనం కాంపోనెంట్స్ నేమ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేమ్ క్లిక్ చేయగానే ఇక్కడికెళ్తే వెళ్ళేసి R2 220 ఇది టైప్ చేయండి. సేమ్ త్రూ అవుట్ రెసిస్టర్స్‌కి ఎన్నిటికి ఉన్నా ఇక్కడే టైప్ చేయాలి. R1 220 ఓం. ఇట్లా నేమ్ అయితే ఎందుకు ఇస్తున్నామంటే మనం ఈ సర్క్యూట్ లేఅవుట్‌ని కాపర్ మీద ప్లేస్ చేసినప్పుడు మన కాంపోనెంట్స్ యాడ్ చేసేటప్పుడు అయితే ఇది వీలుగా ఉంటుంది. వాల్యూస్ రాస్తాం కాబట్టి. ఇక్కడైతే గ్రౌండ్ అని ఇద్దాం. ఇక్కడైతే VCC. ఇక్కడ R4 దగ్గర కూడా R4 220 ఓం. ఇక్కడ కెపాసిటర్ దగ్గర C1 0.01 మ్యూఎఫ్. ఇక్కడ కూడా C2 0.01 మ్యూఎఫ్. ఇక్కడ మనకి 100K కావాలి కదా! అప్పుడు R4 100 కిలో ఓం. ఓకే. మనం సర్క్యూట్ మొత్తం అయితే వైర్‌తో అయితే మొత్తం అయితే కనెక్ట్ అయితే చేసేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వి గో టు స్విచ్ బోర్డ్. మన స్విచ్ బోర్డ్ చేయాలంటే మనకి ఇక్కడ ఫైల్‌లోకెళ్ళేసి స్విచ్ టు బోర్డ్ అనే ఆప్షన్‌కెళ్ళొచ్చు డైరెక్ట్‌గా. లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ ఉంటుంది. స్విచ్ టు బోర్డ్ అనేది డైరెక్ట్.
మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ అయితే ప్లేస్ అయితే చేయలేము. ఫస్ట్ మూవ్ ఆన్ ఆప్షన్ దగ్గరికైతే ఎళ్ళేసి, ఇక్కడైతే ఏవైతే కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, మనం ఈ ఏరియాలోకైతే తీసుకోవాలి. ఎల్ఈడి దీన్నైతే మనం రొటేట్ అయితే చేద్దాం. ఓకే. అండ్ రెసిస్టర్స్‌కి ఎదురెదురుగా కనెక్ట్ అయితే చేసేద్దాం. గో టు మూవ్ ఆప్షన్. గో టు మూవ్ ఆప్షన్. అండ్ కెపాసిటర్స్ కూడా. ఇక్కడ గ్రౌండ్ అనేది సింగిల్‌గా ఎళ్ళిపోయింది. అంటే మనం అక్కడ వైర్ అనేది సరిగ్గా కనెక్ట్ అయితే చేయలేదు. మళ్ళా అగైన్ వి గో టు స్కీమాటిక్ బోర్డ్ అండ్ కనెక్ట్ దెమ్ అండ్ అగైన్ కమ్ టు దిస్ బోర్డ్. 1 minute.
ఇందాకైతే ఎర్రర్ అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ పాలిగాన్ అయితే సెర్చ్ చేయలేదు. పాలిగాన్ కరెక్ట్ గీసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం సేవ్ చేసుకోవాలి. ఫైల్‌లోకి వెళ్ళేసి సేవ్ యాస్ టైప్ చేయండి. ఇక్కడ సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ లేఅవుట్ ఇచ్చాను. నెక్స్ట్ మనకి దీనికి రేర్ వ్యూ కావాలంటే ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. నన్ అప్లై చేసి ఓన్లీ 16, 17 అప్లై చేసేయండి. ఇక్కడ మనకిది ఈ విధంగా అయితే వస్తుంది రేర్ వ్యూ మనకి. దీన్ని మళ్ళా మనం సేవ్ అయితే చేసుకోవాలి. సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ రేర్ ఎంటర్. నెక్స్ట్ మీద మనకి ప్రింట్అవుట్ ఎలా తీయాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్కి దగ్గరికి వెళ్ళేసి ఫుల్ ఉంది కదా, ఫుల్ దగ్గర విండోస్ అప్లై చేయండి. అంతే, ఒక క్లిక్ అని ఓకే. సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ ఓకే. ఈ రోజుకైతే ఇది వీడియో. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.